రాంబాబు గారు ఒక టైగర్ లాగా. ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఏం చేద్దామంటావు మరి? రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడ్రా అనిపించే విధంగా ఆయన భావ భావాలు గాని ఆయన ప్రవర్తించిన విధానం గాని కనబడతా ఉంది. వంగిన బొంగేం కాదు. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? దీనికి మీరు ఏమంటారు సార్? నేను దత్తపుత్రు నేను ఈ నాకు అర్థం కాలేదు సార్. నేను దత్తపుత్రు నేను ఈ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేశారు మంత్రి బొత్స. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. జూన్ 9న విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేస్తారని చెప్పారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వైసీపీకి 175కు దగ్గరగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బొత్స. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, నమ్మితే కర్మ. నా కూతురికి 10th క్లాస్ చదివేటప్పుడు డబ్బులు నా చేతులు అమ్మఒడి చెప్పి వచ్చింది, ఇచ్చాను, చదివించుకో. అది నాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఇంజనీర్ చదివింది, బాగా అయిపోయింది, బాగా చదువు కాన్సెంట్రేట్ కంప్యూటర్లో. అమ్మాయి 10th క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు మీ అమ్మ. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. జాబ్లు చేస్తుంది, 50 చేస్తుంది, సంపాదించుకోవడం 50. అమ్మఒడి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అసలు అమ్మఒడి పథకం పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే